హాయ్ గాయస్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈ ప్యానల్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు టాపిక్ ఏంటనేది. ప్రీవియస్ మనం సీలింగ్ ఎల్ఈడి లైట్స్ బేసిక్ రిపేర్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పాను. ఈ వీడియోలో మీకు ఎల్ఈడి బల్బ్స్ మనకి పోతే ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. డైరెక్ట్ నాకు పాతది ఒకటి ఉంది, పోయింది. సో ఈ ప్యానల్లో ఉన్న లైట్స్ అయితే దీంట్లోకి రీప్లేస్ చేస్తాను. మీకు ఈజీ మెథడ్ లో చెప్తాను. అంటే మీకు బ్లోయర్లు అలాంటివి ఏం అక్కర్లేదు. దీనికి యూజ్ చేసే టూల్ వచ్చేసరికి మనకి ఇంట్లో వాడే ఐరన్ బాక్స్. నేను ప్రీవియస్ ఈ ఐరన్ బాక్స్ కూడా వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ ని యూజ్ చేసుకొని ఈ ఎల్ఈడీస్ అయితే ఎలా రీప్లేస్ చేస్తాననేది చూడండి. ఫస్ట్ నేను కాటన్ మోడ్ లో పెట్టుకున్నాను, అంటే హెవీలో పెట్టుకున్నాను, ఫుల్ హీట్ లో. తర్వాత నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ బాక్స్ లో ఏంటంటే ఇది కరెక్ట్ గా సెట్ అవుతుందంటే మనకి ఏదైతే ఫ్రంట్ హీటింగ్ అవుతుందో ఈ హీటింగ్ అనేది కరెక్ట్ గా అయ్యేలాగా మనకి అటు ఇటు బాక్స్ పడిపోకుండా ఈ బాక్స్ లో అయితే సెట్ చేశాను. సో ఇలాగా మనకి బాక్స్ లో అయితే కరెక్ట్ గా సెట్ చేశాను. పవర్ కి అయితే కనెక్ట్ చేశాను గైస్. మీకు ఇక్కడ చూడొచ్చు లైట్ ఆన్ అవ్వడం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే మనకి ఈ రెండు ప్యానల్స్ రీప్లేస్ చేయాల్సిన ప్యానల్స్ ఉన్నాయో ఈ ప్యానల్స్ కి థర్మల్ పేస్ట్ అని దొరుకుతుంది. ఇది జస్ట్ కొంచెం అప్లై చేయండి, ఎందుకంటే మనకి ప్యానల్స్ ఊరికి అటు ఇటు జరిగిపోకుండా యూజ్ అవుతుంది. కొంచెం నేనైతే సెంటర్ లో అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ హీట్ అవడం అయితే స్టార్ట్ అయింది, నాకు ఇక్కడ చేతికి తెలుస్తుంది. థర్మల్ పేస్ట్ అయితే రెండింటికి పెట్టా. ఈ ప్యానల్స్ అనేది ప్లస్ ఎటో మైనస్ ఎటో చూసుకొని పెట్టడానికి ఈజీగా ఎటు ఉంటుందో అలా పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ ఆగగానే మీకు హీట్ అనేది మొత్తం ప్యానల్స్కి అయితే స్ప్రెడ్ అవుతుంది. మీకు ఏ ఎల్ఈడి లైట్ తీయాలనుకున్నా జస్ట్ ఇలా లాగితే కదులుతాయి. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. కావాల్సిన ఎల్ఈడి లైట్ అయితే తీసుకోవచ్చు. స్మోక్ అయితే వస్తుంది. సో మీకు చూడొచ్చు ఈ ఎల్ఈడి లైట్స్ ఎలా కదులుతున్నాయో. నేను ఒక్కొక్కటి మీకు తీసి పెట్టడం చూడొచ్చు. ఈజీగా మీకు వస్తాయి. మళ్ళీ చెక్ చేసుకోవాలి దీంట్లో ఏ లైట్స్ పని చేస్తున్నాయి, ఏ లైట్స్ పని చేయట్లేదు అనేది. ఓవర్ హీట్ అయింది. సో స్విచ్ అయితే కట్టేశాను. ఇక్కడ ప్లస్ ఏది మైనస్ అయితే ఆల్రెడీ చూసే పెట్టుకున్నాను. సో ఓవరాల్గా లైట్స్ అన్ని రీప్లేస్ చేయడం అయితే అయింది. ఇప్పుడు మనం ఈ ప్యానల్స్ అయితే దీని నుంచి తీసేసి మనం పక్కకైతే పెట్టుకుందాం. గాయస్, మీకు ఎల్ఈడీస్ ఎలా ఈజీగా రీప్లేస్ చేసుకోవాలనేది చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.